కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే సేమియా తోటి ఉప్మా. కొంతమంది దీన్ని సేమియా ఉప్మా అంటారు, కొంతమంది దీన్ని బాంబినో ఉప్మా అంటారు. దీనికి నేను తీసుకున్నది ఒక పెద్ద గ్లాస్ తోటి సేమియా. ఇది 2 మనుషులకి సరిపోతుంది. అయితే ఇది ఫస్ట్గా వేయించాలి. వేయించేటప్పుడు నేను ఎప్పుడూ కూడా కొద్దిగా నూనె వేస్తాను. నూనె వేయడం వల్ల ఏంటంటే ఈ సేమియా అనేది కొంచెం సిల్కీగా ఉండి స్మూత్ టెక్స్చర్ వస్తుంది. వేయించిన సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి వేడెక్కాక 2 గరిటెల నూనె వేసాను. నూనె వేడెక్కాక 1 చెంచాడు శనగపప్పు, 1 చెంచాడు మినప్పప్పు, ఇవి 2 వేసి కొద్దిగా వేయించాను. ఇది వేగుతున్నప్పుడు 1 అర చెంచాడు ఆవాలు, ఇవి కూడా వేసి వేయించాను. తర్వాత 1 అర చెంచాడు జీలకర్ర కూడా వేసేసి చక్కగా వేయించాను. సువాసన వస్తుంది అన్నాక అప్పుడు 1 పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి అది కూడా వేశాను. 8 పచ్చిమిరపకాయలు వేశాను నేను. మేము కొద్దిగా కారం ఎక్కువగా తింటాం కాబట్టి 8 పచ్చిమిరపకాయలు వేశాను. ఎవరికి కావలసిన పచ్చిమిరపకాయలు వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పసుపు వేశాను. ఎందుకంటే పసుపు వేస్తే కలర్ బాగుంటుంది, అందుకని కలర్ కోసమని పసుపు వేశాను. ఇప్పుడు కడిగిన కరివేపాకు కొద్దిగా వేసి వేయించాను. తర్వాత సరిపడా ఉప్పు కూడా వేసేసాను. తర్వాత దీంట్లో 2కి సరిపడా ఉప్మా చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ పెద్దవి 2 టమాటాలు తీసుకున్నాను. ఈ టమాటాలని కడిగేసేసి సన్నగా తరుక్కున్నాను. అది కూడా వేసి ఇందులో ఉడికిస్తున్నాం. టమాటా ఎంత మెత్తగా ఉడికితే ఆ పులుపు దిగి ఉప్మా అంత బాగుంటుంది. ఒకవేళ పచ్చిగా ఉంటే అది అంత రుచి రాదు. కాబట్టి ఇది మట్టుకు బాగా మెత్తగా ఉడికేలాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికించాను. ఇదంతా ఉడికాక ఇప్పుడు నీళ్లు పోసుకున్నాను. 1 సేమియా తీసుకున్నాను కదా, నేను 1కి 3 చొప్పున నీళ్లు పోస్తాను. అంటే కొంచెం మెత్తగా ఉడుకుతుందనేసి. లేదు అంటే 2 పోసుకున్నా సరిపోతుంది, కొంచెం పొడిగా తినడం ఇష్టపడే వాళ్ళ కోసమని. మేము మెత్తగా తింటాం కాబట్టి 1కి 3 చొప్పున నీళ్లు పోసాను. నీళ్లు బాగా మరిగాక కొద్దిగా ఉప్పు సరి చూసుకుని తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని వేసేసాను. వేసేసి చక్కగా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే, 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మొత్తంగా ఉడికిపోతుంది. అయితే కావాలి అంటే మూత పెట్టుకోవచ్చు. నేనైతే జనరల్గా మూత పెట్టను ఉడికేటప్పుడు. ఉప్మా ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాకుండా లంచ్లో కూడా టేస్ట్ బాగుంటుంది. పిల్లలకి మనము లంచ్ బాక్సెస్లో కూడా కట్టచ్చు. ఎందుకంటే చాలామంది పిల్లలు అన్నం ఇష్టపడరు కదా, డైలీ ఒక్కొక్క వెరైటీ ఉండాలి కాబట్టి ఒకరోజు ఈ సేమియా ఉప్మా కూడా పెట్టచ్చు. తర్వాత కావాలి అంటే కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవచ్చు. అంతేనండి, నేనైతే ఇలా చేశాను. నేనైతే ఈ రెసిపీని ఇలా చేశాను. మీరు ఎలా చేస్తారు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే సేమియాతోటి మీరు ఏమేం వెరైటీలు చేస్తారో కూడా తెలియచేయండి. ఇందులో ఎన్నో రకాలు చేస్తారు కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క డిష్ ఫేమస్ కదా, అందుకని మీరందరూ దయచేసి షేర్ చేయండి. ఇది తర్వాత నేను ఒక నిమ్మకాయ ముక్కని ఇందులో ఉప్మాలో డైరెక్ట్గా పిండేశాను. ప్రతి ఒక్కరికి ప్లేట్లో పిండే బదులు ఇలా ఒకసారిగా పిండేసి అంతా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందని ఇలా చేశాను. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.